వడ్లు తుకము కోసుడు దున్నిపిచ్చుడు తుకానికి వరి ట్రాక్టర్ మిషన్కు బురదకి నాటుకు తుకానికి మందుకు యూరియాకు మళ్ళీ వరి కోతకు మళ్ళా వరి నుంచి ఇక్కడ ఈ కేంద్రానికి తీసుకురావడానికి ట్రాక్టర్లకు ఇవన్నీ ఖర్చులు కలుసుకుంటే రైతుకు మిగిలేది జీరో జీరో. రైతు రాజ్యం కాదు, ఇది లంగరాజ్యం. రైతుల ప్రజాపాలన అనేది అది టైంపాస్కి తప్పించి ప్రజల బాగోగులు కాదు. ఎందుకంటే భూమి విషయంపై నేను కూడా గత సచివాలయం కానీ జిల్లా కలెక్టర్ గారి సంగారెడ్డి కానీ నేను చాలాసార్లు ఫిర్యాదు పత్రాలు ఇచ్చిన, అయినా ఏ మాత్రం కూడా నాకు స్పందించలేదు అధికారులు, రెవెన్యూ అధికారులు. ఇప్పటికైనా ఈ వడ్ల కేంద్రం తొందరనే టైం కేటాయించి తొందరగా ఇక్కడ నుంచి తొలగించి వర్షం బారి నుంచి కాపాడి 10 రూపాయలు 20 రూపాయలు మిగిలేటట్టుగా రైతుకు ఆదుకోవాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజకీయంగా కానీ గవర్నమెంట్ రెవెన్యూ కానీ అలాగే ఈ కొనుగోలు ధాన్య కేంద్రాన్ని కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అందరు వాళ్ళనే కాదు, ఇక్కడ రాజకీయ నాయకులు అందరు సహకారం ఉండాలి. అందరి సహకారంతో ముందుకు సాగాలి. అప్పుడే రైతు రాజ్యం. అందరికీ మిగులుబడి ఉండితేనే ధరలు ఎక్కువ, ఇవి తక్కువ. దాంతో తరుగు తీస్తురా మళ్ళీ కొనేటప్పుడు జోకేటప్పుడు 2 కేజీల తరుగు తీసేస్తారు. 2 కేజీలు తీస్తారా? 2 కేజీలు 2 కేజీలు అనగానే ఒక 100 బ్యాగులు ఇంటి తీసుకొట్టు 200 కేజీలు మేనేజ్ చేస్తారు. 200 కేజీలు మేనేజ్ చేస్తే దీంట్లో పేపర్లు పేపర్స్ మళ్ళీ దీని బయట చూస్తే మాకు రోజుకి వచ్చేసి 10 రూపాయల కూలి పడుతుంది. 10 రూపాయల కూలి పడుతుంది. మరి ఏమన్నా మిలిగే అవకాశం ఉంది? ఇప్పుడు ఎండబెట్టిన వడ్లన్నీ మళ్ళీ వానలు రాగానే సగం కొట్టుకపోతున్నాయి కదా సార్. నాట్ అవైలబుల్, ఓన్లీ 40 to 0. ఇది రైతు రాజ్యం కాదు. ఇది రైతు రాజ్యం అయితే ఇట్టేటం ఉంటుంది. ఇంకా అన్ని ఇస్తుండే మొత్తం రైతు బంధు బోనస్లు కూడా ఇస్తున్నానే కదా దీంట్లో రైతులు. నాట్ అవైలబుల్, నో బోనస్. ఓన్లీ అవి సన్నయ్య అంటారు కానీ పోయినసారి ఫ్యాన్లు పెట్టిర్రు, అవి ఎంతవరకు పడ్డాయని ఇప్పటి వరకు రీజన్ లేదు. ఫర్ నాట్ గివింగ్ యాక్షన్ దొడ్లు మాత్రమే. ఎన్ని రోజులు అవుతుంది అక్క పోసి? మేము నెల రోజులు అవుతుంది సార్ పోసి. నెల రోజులు అవుతుంది పోసి ఎండ పోసినాం. కూలలో పెట్టుకొని రోజుకి 600 ఇచ్చి ఎండ పోసి కూలలో బట్టి ఎండ పోపించింది సార్. ఒక్కరితో అంటే కాదు, మా పిల్లలు ఉండరు, మా భర్త ఉండడు, నేను ఒక్కదాన్నే. నాకు ఆపరేషన్ అయింది, కూలలో పెట్టి ఎండ పోసినాము 4 రోజులు. మళ్ళీ నింపి కుప్ప కొట్టి నింపి కప్పినాక వర్షం పడ్డది. మళ్ళీ ఇప్పుడు తీరా చూస్తే పెట్టుకోము చేయమని మొన్నసారి జర సతాంచిరు. ఇవాళ నేను పొద్దున 8 గంటలకు వచ్చి ఇక్కడనే ఉన్నా సార్. 8 గంటలకు వచ్చి ఉన్నా, కావాలని ఇవాళ ఎట్లా ఖచ్చితంగా పెట్టాలని. ఇక ఇప్పుడు మళ్ళీ కాంట తెచ్చుకొని మా అంతలో మేమే పెట్టుకున్నాం సార్. ఇప్పుడు మేము నింపుకున్నాం, కుట్టుకున్నాం అని మేమే చేసుకున్నాం. వాళ్ళు చేయాల్సిన పని మేమే చేసుకున్నాం. ఇప్పుడు అట్లా ఏం సార్ ఏమన్నా అంటే లారీలు వస్తలేవు అంటున్నారు, లేబర్ లేనంటున్నారు. ఇట్లా మాట్లాడుతున్నారు సార్. ప్రభుత్వం ఏమన్నా లేదు సార్, అట్లా ఏం లేదు. లారీలు వచ్చినట్టు ఇవన్నీ ఉండకపోతుండే కదా సార్, ఈ సమస్యనే ఉండకపోతుండే. అసలు ఇది వరకు ఈ ఇంట్లో ఒక్క కుప్ప కూడా ఉండదు. మళ్ళీ ఇప్పుడు తుకాలు పోసుకుంటారు అసలు. ఇప్పుడు ఇంత లేట్ అవుతుంది సార్. శాఖ మంత్రి, ముఖ్యమంత్రి అందరూ చెప్తారు కదా ఎక్కడ ఏమి ఇబ్బంది. అవన్నీ ఉత్తి మాటలే సార్. మొక్క ముందరకు వచ్చి మాట్లాడమండి సార్. ఒకసారి ఒక్క మాట అని వాళ్ళు అట్లా మాట్లాడతారు కదా, వాళ్ళు వచ్చి ఒకసారి మొక్క ముందర మాట్లాడితే రైతుల కష్టం ఏదో తెలుస్తుంది. అంతే కదా సార్. రైతుల కష్టం అనేది, బురదల దీత అనేది, ఒడ్ల కాడ ఎర్ర టెండలు ఉండి చేసే వర్షానికి దానికి వాళ్ళకు విలువ తెలుస్తుంది. నేను కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నారు, కేజీ తరుగు తీస్తున్నారు, రైతులకు ఏం మిగులుతాయి అని చెప్పి మాట్లాడారు గతంలో. మరి ఇప్పుడు వీళ్ళు ఎంత తీస్తున్నారు? 2 కేజీలు అని చెప్పి ఒకళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎంత నిజంగా తరుగు తీస్తున్నారు? 2 కిలోలు తీస్తారు సార్ ఖచ్చితంగా. 2 కిలోలు తీస్తారు. ఇప్పుడు 2 కేజీలు తీస్తారు. మరి ఇప్పుడు ఇంకా మొత్తుకోవాలి కదా సార్. మరి ఇప్పుడు 2 కేజీలు తీస్తున్నారు. మరి ఇప్పుడు రైతే నష్టపోతుంది సార్.
ఇప్పుడు రైతు రాజ్యం తెచ్చినాం అన్నాడు. అంతా జూతి మాటలు సార్, అవన్నీ అబద్ధాలే. ఇవో రైతు బంధు భరోసా, మళ్ళీ మహిళలకు పైసలు వేస్తామన్నారు. బంగారం కూడా ఇస్తారు. అన్ని ఏం లేదు సార్, లేదు సార్ పర్లేవు. ఈ బోనస్లు అవి బోనస్ మేము వేసిన సంద అయితే ఒక్కసారి కూడా వాళ్ళే సార్ బోనస్ పర్లేదు. రైతు బంధు మొత్తం వేసినా ఇక పడ్డదా పర్లేదు మీరే చెప్పాలంటుండ్రు రేవంత్ రెడ్డి. ఏడా సార్ పర్లేదు, ఎవరికో పడ్డోళ్ళకి పడతాయి సార్, మరి పడనోళ్ళకి చూసుకొని వేయలే కదా. మరి అందరికి రైతులమే, అందరికీ అవసరం ఉంటది. ఇప్పుడు అందరికి వేయాలి, అందరికి న్యాయం చేయాలి. నువ్వు ఉన్నోనికే వేస్తా అంటే ఉన్నోనికే మాట్లాడుతుంటే మరి రైతు ఎట్ట పోతాడు సార్? రైతు ఎట్టు పోతాడు? మాకైతే ఇదివరకు బోనస్ వల్ల ఏం పర్లేదు సార్. ఇప్పుడు 10 రోజులు 20 రోజులు అవుతుంది అని చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఒక్కొక్కరు ఎవరికి అడిగి పోయినా కూడా 10-20 రోజులు అవుతుంది మేము తెచ్చాను. ఈ మధ్యలో వర్షాలు బాగా పెరుగుతున్నాయి, ఇంకా కూడా పెరిగే అవకాశం ఉన్నది. మరి ఇంకా ఇప్పుడు మీరు ఇట్లనే కొనసాగిస్తే ఇల్లు లారీలు లేవు అది ఇది అని జాప్యం చేస్తే ఇక వడ్లన్నీ నేలపాలయ్యే పరిస్థితి కనిపిస్తుంది సార్. ఓన్లీ అక్కడ దాకా వెళ్ళినాయి సార్, అక్కడ దాకా వెళ్తే మళ్ళీ చేతితో ఎత్తుకొచ్చి సంచలాల్లో నింపుకున్నాం మేము. మొత్తం కింద వెళ్ళిపోయినాయి సార్, అవి మీకు కనిపిస్తాయి కూడా ఒకసారి చూస్తే. ఎత్తుకొచ్చుకున్నాం సార్, వర్షంలో పోతే మొత్తం ఎత్తుకొచ్చుకొని మళ్ళీ ఎండ పోసుకొని సంచలాల్లో నింపుకున్నాం. మరి పరిస్థితి ఏంటి సార్? రైతులని కాపాడేదే నువ్వు. ఇప్పుడు రైతులని నిలదీసి మాట్లాడినట్టు మాట్లాడితే తరుగు తీయడం, పైసలు వేయకపోవడం, ఇవన్నీ వేస్ట్ మాటలు సార్. అంతే. ఏం చెప్తావు మరి ఫైనల్ గా? రేవంత్ రైతు రాజ్యం తెచ్చిండు, ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం అన్నాడు. ఈడ చూస్తేనేమో ఇంద్రమ్మ రాజ్యం వల్ల ప్రజలు ఎట్లా ఉండరో కనిపిస్తుంది. ఇంద్రమ్మ రాజ్యం లేదు, కనీసం వాళ్ళకు ఉన్నోళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తారు, అది కూడా లేదు, ఇది కూడా లేదు, భరోసా ఏవి లేవు సార్. గ్యాస్ అంతెందుకు సార్, గ్యాస్ 500 అన్నాడు, ఇప్పుడు 1050 రూపాయలు సార్. గ్యాస్ 500లకు వస్తలేదు, గ్యాస్ కూడా 500లకు వస్తలేదు. ఇందిరమ్మ ఇండ్లు ఉన్నోళ్ళకే ఇస్తారు, మేము ఇప్పుడు కిరాయికి ఉంటాం సార్. ఏం పడతలేదు సార్, పడతలేదు. నా పేరు మీదనే ఉంది కదా సార్, ఏది పడతలేదు. రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్, చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఒక్కసారి వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి 1-2 రోజులు మళ్ళాడమన్నాను సార్, తెలుస్తుంది ఆయనకు బాధ ఏందో. అంతే సార్.